సమయం నాకు ఇచ్చినటువంటి జీటీసీఎం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గారు అయినటువంటి బెంజమిన్ సామ్యూల్ గారికి, స్థానిక జిఎం బైబిల్ స్కూల్ అధినేత అయినటువంటి పాస్టర్ శామ్యూల్ గారికి, అలాగే వేదికను అలంకరించినటువంటి పాస్టర్ రఘుబాబు గారికి, కూడి వచ్చిన మీ అందరికీ కూడా దేవుని నామములో వందనాలు చెల్లిస్తున్నాను. మన ప్రియులు జాన్ జెస్సీ గారు ఏర్పాటు చేసినటువంటి ఈ కూడికను బట్టి దేవుని నామానికే ఘనత, మహిమ, ప్రభావం కలుగును కాక. సమయం ఎలాగో విధించబడింది, క్లుప్తంగా లేదా టూకీగా 2 మాటలు చెప్పి నేను అతి త్వరగా ముగిస్తాను. సబ్జెక్టులోకి వెళ్దాం. క్రైస్తవ్యంలో పురుటి స్నానం లేదా ఆధ్యాత్మిక శుద్ధీకరణ అంటే శారీరక పరిశుభ్రత కంటే మించి పాపములను విడిచి పరిశుద్ధంగా జీవించడం అనేది మనకి సూచిస్తుంది. బైబిల్ ప్రకారం పురుటి స్నానం లేదా ఆధ్యాత్మిక స్నానం గురించి ముఖ్యమైన 2 మాటలు చెప్పి నేను ముగిస్తాను. మొదటి మాటగా చూసుకుంటే పాప క్షమాపణ మరియు శుద్ధీకరణ. పాప క్షమాపణ లేదా శుద్ధీకరణ మాట గురించి మొదటి మాట మనం చూస్తున్నామండి. క్రైస్తవంలో నీటి బాప్తిసం అంటే మన పాపాలు కడగబడడానికి మరియు క్రీస్తుతో నూతనంగా జన్మించడానికి ప్రతీకగా ఉంది. పాత జీవితాన్ని విడిచిపెట్టి మనం కొత్తగా పరిశుద్ధులుగా మారడానికి సూచిస్తుంది. ఇక్కడ మత్తయి సువార్తలో యేసుక్రీస్తు తన శిష్యులకి ఒక ఆజ్ఞ ఇచ్చుతున్నారు. ఆ ఆజ్ఞను నేను చూపిస్తాను, ఒకసారి చూద్దాం. మత్తయి సువార్త 28వ అధ్యాయం 19వ వచనంలో చూస్తే కనుక, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములను వారికి బాప్తిసం ఇచ్చుచు అని ఇక్కడ తెలపడం అయితే జరుగుతున్నది. ప్రియులారా, ఇక్కడ క్రైస్తవంలో నీటి బాప్తిసం అంటే మన పాపాలన్నీ మనం కడుక్కొని క్రీస్తుతో నూతనంగా జన్మించడానికి ఇది ప్రతీకగా ఉంది. ప్రతి ఒక్కరూ కూడా మన పాపంలో మన పాత జీవితాన్ని విడిచిపెట్టి దేవునితో క్రీస్తుతో దగ్గర అవడానికి, నూతన జీవితాన్ని మనం కలిగి ఉండడానికి ఉంది. ప్రాచీన జీవితాన్ని పాతిపెట్టి నవీన స్వభావాన్ని మనం ధరించుకుంటే అది గొప్ప బహిరంగ సాక్ష్యం అయితే అయి ఉన్నది. దేవుని సన్నిధిలో సాక్ష్యం లేనిదే దేవునికి సరి అయినటువంటి భక్తి మనం చేయలేము. ఈరోజు ఇక్కడ కూడి ఉన్న మనందరం కూడా దేవుని నామంలో బహిరంగ సాక్ష్యం మనందరం కలిగి ఉన్నాం కనుక మనం కలిగినటువంటి ఇటువంటి సాక్ష్యాన్ని ఈ లోకంలో మన మధ్యలో నివసిస్తున్నటువంటి అన్యులను, అనేక మందిని దేవుని సన్నిధికి నడిపించబద్ధమై ఉన్నాం. మనం ఆ బాధ్యత దేవుడు మనందరి పైన కూడా ఉంచాడు. ఇంకొక మాట చూస్తే అపోస్తుల కార్యములు 2:38లో కూడా పేతురు తన యొక్క సువార్తను ప్రకటిస్తూ తను ఏం చెప్తున్నాడంటే ఒక్కసారి చూద్దాం. అది కూడా, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరం పొందుదురు, నమ్మి బాప్తిస్మం పొందిన వాడు రక్షింపబడును అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రియులారా, ఇక్కడ మనం చూసినట్లయితే మొదటిగా పాప క్షమాపణ మరియు శుద్ధీకరణ అంటే ఇది నీటి ద్వారా జరిగేటువంటిదైతే కాదు. దేవుని యొక్క వాక్యం ద్వారా మనం పరిశుద్ధంగా మన యొక్క హృదయాన్ని, మన యొక్క ఆలోచనలు మనం శుద్ధి చేసుకుని దేవునిలో బలంగా లోతుకి జీవించబడతాం. అది రెండవ మాటగా చూసుకుంటే పునర్జన్మ సంబంధమైనటువంటి స్నానం. ఈ విషయానికి వచ్చేసరికి తీతు పత్రిక 3:5లో అక్కడ యేసుక్రీస్తు ఏం చెప్పబడుతుందంటే, దేవుడు మనల్ని పునర్జన్మ సంబంధమైన స్నానం ద్వారా రక్షించడానికి ఆ యొక్క వచనంలో మనకి తెలియపరుస్తుంది. ప్రియులారా, ఇక్కడ చూస్తే పరిశుద్ధాత్మ అంటే దేవుని సన్నిధిలో బాప్తిసం పొంది మనం పరిశుద్ధాత్మని ఎప్పుడైతే మనం పొందుకుంటామో అప్పుడు మనం నూతన యొక్క జీవితాన్ని మనం ధరించిన వారమే ఉంటాము. అలాగే ఆంతరంగిక పరిశుద్ధత అంటే బైబిల్లో స్వచ్ఛత అంటే కేవలం అది నీటితో చేసేటువంటిది కాదు. దేవుని యొక్క వాక్యానుసారంగా మన మనసుని, మన ఆలోచనలను, మన యొక్క హృదయాన్ని పరిశుద్ధంగా ఉంచుకోవడమే నిజమైనటువంటి శుద్ధీకరణ. ఈ కూడికని ఏర్పాటు చేసినటువంటి ఈ కుటుంబస్తులు జాన్ జెస్సీ గారు, వారి యొక్క పిల్లల పాపకి సంబంధించి ఈ యొక్క వాగ్దానం మనం
దేవుని నామంలో ఇస్తూ బలపరుస్తూ నా మాటలు నేను ముగిస్తున్నాను. దేవుని నామం స్తోత్రం.